రఘుప్రియ గారు, చాలా విషయాలు ముఖ్యంగా బూడిద గుమ్మడికాయకి సంబంధించి అందరూ పసుపు కుంకుమలు వేసేయడం అది వద్దు అని మీరు చెప్పడం నిజంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా ముందు మీకు దానికి సంబంధించి ధన్యవాదాలు చెప్తూ, ఇక ఇంటికి సంబంధించి ఇల్లు చాలా బాగుంది, ఇంట్లో చాలా బాగుంది, అబ్బా ఎంత బాగుంది ఫర్నిచరు, లేదా ఎంత బాగా చేశారండి ఇంటీరియర్, ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇంటికి వచ్చిన వాళ్ళు. ఒక రకమైన డిస్టే కదా నమ్మే వాళ్ళకి. సో అలా దిష్టి తగలకుండా ఉండాలి ఇంటికి అని చెప్పేసి మనకి వాకిట్లో అలోవెరా అదే కలబంద పెడుతూ ఉంటారు. అది తగిలించి దానివల్ల దిష్టి రాదు, ఎటువంటి దోషాలు ఉండవు అని చాలామంది నమ్మటం, ఇంట్లో కలబందను పెంచుకోవటం, అది తీసి కట్టడం ఇలా చేస్తూ ఉంటారు. అసలు కలబంద పెట్టుకోవచ్చా ఇంట్లో? పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి, కడితే ఎక్కడ కట్టాలి, అసలు కట్టడం అవసరం లేదా, దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. అయితే మీరన్నట్టు కలబంద దిష్టి కోసం కాదు, అది ఓకే, అది ఎయిర్ని ప్యూరిఫై చేయడం కోసం. అది మన ఇంట్లోనూ పెట్టుకోవచ్చు, ఇండోర్ ప్లాంట్గాను పెట్టచ్చు, బయట పెట్టచ్చు. దానికి ఒక దిక్కు అనేది ఏమీ అక్కర్లేదు. నైరుతి తప్ప ఏ వైపైనా పెట్టుకోవచ్చు, నైరుతి మీద వద్దు. అయితే ఎదురుకుండా మనకి చాలామంది ఇళ్లలో చూస్తుంటాము, ఇంతంత గుత్తులు గుత్తులు వేలాడదీస్తూ ఉంటారు. అవును. అయితే అది దిష్టి కోసం కాదు, అది ఎవరో చెప్పారు ఏదో చేశారు అన్నట్టుగా కట్టేస్తూ ఉంటారు. అదైతే దిష్టి కోసం కాదు, అది కట్టినా ఉపయోగం లేదు, కట్టాల్సిన పని లేదు. కానీ పెంచుకోవచ్చు దాన్ని. పెంచుకుంటే బ్యాడ్ రాకుండా, ఎయిర్ పొల్యూట్ అవ్వకుండా అది తీసుకునే గుణం ఉంటుంది. దట్టు దానిలో అది వాటర్ ప్లాంట్, ఆ వాటర్ ప్యూరిఫై చేస్తుంది, ఎయిర్ ఫ్రెషనర్గా కూడా పనికొస్తుంది. మనం అది నొక్కితే మనకి వాటర్ లాగా వస్తుంది. ఆరోగ్యపరంగా మంచిది, మనకి లంగ్స్ పరంగా, హెయిర్ పరంగా, అంటే దాన్ని కట్ చేసి పెట్టేసుకుంటే హెయిర్ పరంగా పనికొస్తుంది. అయితే చాలా మందికి తెలుసు, స్కిన్ పరంగా కూడా మంచిది, స్కిన్ పరంగా మంచిది. అయితే అది ఏమి చేయకుండా, దాన్ని ఎటువంటి ప్రయోజనం లేకుండా మనం జస్ట్ పెంచుకున్నాం అనుకోండి, దాని నుంచే వచ్చే గాలి కూడా ఆస్మా పేషెంట్స్కి చాలా మంచిది. ఓకే, అది మొక్కలు గాలి ఇస్తాయి తెలుసు కదా అందరికీ. సో ఇది ప్రత్యేకంగా ఇచ్చేది లంగ్స్ ప్యూరిఫికేషన్ కోసం. దీనిలోంచి వచ్చే వాటర్ వల్ల ప్యూరిఫై అయ్యి అది గాలి ఎక్కువగా పీలుస్తూ ఉండడం వల్ల లంగ్స్ కూడా ప్యూరిఫై అవుతాయి. ఆస్మా పేషెంట్స్కి చాలా మంచిది కూడా. ఏ దిష్టి ఏది లేదా, దిష్టికి సంబంధించింది ఏం కాదు. గుత్తులు గుత్తులు. ఇప్పుడు విషయం చెప్పండి, కలబంద గురించి చెప్పారు కదా, మరి ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం పెట్టుకుంటే మంచిది? గుమ్మడికాయకి సంబంధించి చెప్పారు, ఇంకా ఏం చేస్తే ఇంటికి దిష్టి తగలదు? తప్పకుండా. అయితే దిష్టి తగలకుండా ఉండాలంటే గుమ్మం ముందు, అంటే గుమ్మానికి కుడి భాగం వైపు, మనం బయట నుంచి వస్తుంటే, అంటే లోపల నుంచి బయటికి వెళ్ళేప్పుడు మన కుడి భాగం ముందు ఇంకా దిష్టితో బాధపడుతున్న వాళ్ళు ఒక రాగి పాత్ర కానీ లేదా గాజు పాత్రలో కానీ ఉప్పు వేసి, ఓన్లీ ఉప్పు, 2 మేకులు, ఒక కాయిన్ వేసి దాన్ని అలా ఉంచేయండి. ఓకే, ఇంటికి ఎంట్రన్స్ లోనా? మనం లోపల నుంచి బయటకు వెళ్తుంటాం కదా, బయటికి వెళ్ళినప్పుడు మన కుడి భాగం ఉంటుందిగా, రైట్ సైడ్. ఓకే, లోపలికి వెళ్తున్నప్పుడు కాదు, బయటికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్. మనం బయటికి వెళ్తున్నప్పుడు మన ద్వారబంధానికి, గుమ్మానికి కుడి చేతి వైపు గాజు బౌల్లో రాళ్ల ఉప్పు వేసి అందులో 2 మేకులు వేసుకొని, మేకులు కొత్త మేకులు, పాతవి కాదు, కొత్త మేకులు వేసుకుని, అంటే మనకి దిష్టి తగులుతోంది మన ఇంటికి కానీ మనకు కానీ అని అనుకున్నప్పుడు ఈ ప్రక్రియ శాస్త్రబద్ధమైనది, ఇందులో ఏది కల్పితం కాదు. అయితే దాన్ని కుడివైపు పెట్టాలి. మళ్ళీ దానిలో కూడా ఏం చేస్తుంటారు, ఇంతంత పసుపులు వేసేస్తారు, ఇంతంత కుంకాలు పడేస్తారు. అది ఏమీ అక్కర్లేదు. ఉప్పు ఇట్ సెల్ఫ్ 2 రకాలుగా పనికొస్తుంది. ఒకటి, ఇనుము ఎందుకు వేస్తున్నామంటే శనిపీడలు ఏవైనా ఉంటే కనుక పోవడం కోసము. ఉప్పు దేనికంటే లక్ష్మీ అమ్మవారికి ఆహ్వానం కోసము. అయితే ఇంకొక వైపు కూడా ఆలోచించినట్టయితే, నల్ల ఉప్పు గబుక్కన వెళ్ళంగానే మనకి చూసినప్పుడు ఏంటండి ఉప్పు ఇక్కడ పెట్టారు అంటారు. అంటే వాళ్ళ కళ్ళు మన ఇంటి మీద కన్నా ముందు ఉప్పు మీద పడిపోతాయి. సో అక్కడ ఆ ఉప్పు దోషం, ఆ కళ్ళకున్న పవరు పోతుందన్నమాట. ఇక మన ఇంటి మీద ఎంత చూసినా సరే, కళ్ళు ఎర్రబెట్టి చూసినా కానీ మనకేమీ అవ్వదు, మన ఇంటికి అవ్వదన్నమాట. సో ఇది కనుక చేసుకున్నట్టయితే ప్రత్యామ్నాయంగా ఈ పరిహారం చక్కగా సరిపోతుంది. తర్వాత ఇంకొక ముందుకు వెళ్ళినట్టయితే, అంటే వీధిలో నుంచి మనకి ఏ రూమ్ అయితే
అట్రాక్టివ్గా కనిపిస్తుంది, హాల్ ఎక్కువ కనిపిస్తుంది. చూడంగానే అందరూ హాల్లోనే కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళు మీరు గమనించారో లేదు, ఇంటికి వచ్చిన వాళ్ళు ముందు కూర్చుని ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కన్నా చుట్టూ చూసేస్తారు, కళ్ళు ముందు అక్కడికి వెళ్ళిపోతుంటాయి. ఈ మధ్య కాలంలో ఇంటీరియర్ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి ఎలా చేయించారు, ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసేసి అవన్నీ అయిపోయిన తర్వాతనే అప్పుడు మన హాయ్ అంటారు, హలో అంటారు. అవును కదా. సో కాబట్టి హాల్లో కూడా నైరుతి మూల లేదు, నైరుతి మూల మేము ఏదోదో పెట్టాము కుదరలేదు అని అంటున్నారు అనుకోండి, దానికి ఆపోజిట్ మూల అనగా పడమర వైపు అంటే దక్షిణము వాయువ్యము అంటే వెస్ట్ కలిసిన చోట కనుక పెట్టుకున్నా అది అంటే విజిబిలిటీ ఉండాలి, అంటే వాళ్ళకి కనపడాలి. ఒక టేబుల్ మీదో లేదంటే మీరు ఏదైనా ఒక ఐటెం ఇక్కడ ఇది ఎందుకు పెట్టారు అని అడిగేటట్టుగా, ఓకే, అంటే వాళ్ళ దృష్టిని అట్రాక్ట్ చేసేటట్టుగా ఈ రెండు మూలల్లో షోగా పెడతారా, మీ ఇష్టం ఎట్లా పెట్టుకున్నా పర్వాలేదు, అది వాళ్ళ దృష్టిని లోపలికి రాగానే అట్రాక్ట్ చేయాలి. హాల్లో ఇలా పెట్టుకున్నట్టయితే ఎటువంటి నరదృష్టి మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ పడదు. తర్వాత ఇంకొంతమంది ఇళ్లలో నల్ల బొమ్మలు తిరగేసి పెడతారు. అది నల్ల బొమ్మలు గుడ్డతో తయారు చేసేసి మన పూజా స్టోర్స్ లో దొరుకుతుంటాయి. చాలా మంది ఇళ్లలో చూస్తున్నాను, అది ఆ బొమ్మకి ఒక కాలుకి తాడు కట్టేసి ఇంటికి తిరగేసి వేళ్లాడదీస్తుంటారు. ఎందుకని అలా? అది మరి ఎందుకు ఎవరు చెప్పారో తెలియట్లేదు, అది ఎలా అసలు ప్రాచుర్యం అయిందో కూడా తెలియట్లేదు. అది పెట్టడం వల్ల లేనివి అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది మీ ఇంట్లోకి. ఇప్పుడు సామాన్యంగా ఉన్న దానికన్నా వ్యతిరేకంగా ఉంటే అట్రాక్షనే కదా. సో వీఆర్ అట్రాక్టింగ్ నెగిటివిటీస్ అన్నమాట. అది కట్టడం వల్ల ఎక్కువగా మీరు ఆహ్వానం చేసుకుంటున్నారు. సో ఇలాంటివేవి వికృత చర్యలు ఏమి పాటించక్కర్లేదు, ఇలాంటివి చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ రెమెడీ, అంతే సింపుల్. అది రాళ్ళుప్పు ఎంత కాస్ట్ ఏముంటది కదా, ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటాయి, గాజు బౌల్స్ ఉంటుంది, దానిలో వేసేసి ఈ రెండింటిని ఎందుకు అంటే, ఒకటి లక్ష్మీ అమ్మవారి కోసము, ఒకటి శని భగవానుడి యొక్క దోషాలు ఉన్న వాళ్ళకి కూడా రెండు పోతాయి అన్నమాట. ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ, లేదా అమావాస్య టు అమావాస్య, లేదా పౌర్ణమి టు పౌర్ణమి అది మళ్ళీ క్లీన్ చేసేసుకుని మళ్ళీ కొత్త వేసేసుకోవాలి. మీరు వేసే మేకులు కూడా తీసేసి కొత్త వేయాలి, మళ్ళీ కొత్త వేసుకోవాలి. ఇది ఎక్కడ వేయాలి అంటే పారే నీళ్ళు మనకి ఎక్కడా దొరకదు, షింక్లో కడిగేయండి, మేకులు బయట పారేయండి. ఓకే, మేకులు బయటపారే. అది మళ్ళీ నలుగురు తొక్కేటట్టుగా కాదు, నలుగురు తొక్కినా మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి ఎవరు చూడని చోట చెట్ల మొదట్లో కానీ ఎక్కడైనా పడేసుకోండి. ఇలా చేస్తే మన ఇంటికి సంపూర్ణమైన రక్ష. రైట్, చాలా అంటే చాలా మంచి విషయం చెప్పారు, అందరూ పాటించే విషయం చెప్పారు. మీరు కూడా పాటించే ప్రయత్నం చేయండి. మీరు ఆల్రెడీ పాటిస్తున్నారా, మీకు తెలుసా ఈ విషయం? నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకెలాంటి ధర్మ సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.